ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 12వ వచనం. అందరూ బైబిల్ ఉంటే తీసుకోవడానికి ఇష్టపడండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 12వ వచనం. రమ్యమైన పొలములు విషయమై ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు అంటున్నాడు. యెషయా ఒక ప్రవర్త. ఆ ప్రవర్త అంట రమ్యమైన పొలము, అందమైన పొలము, అందంగా ఉన్న పొలాలని యెరూషలేము నుంచి ఎరుకోకు దిగలేనప్పుడే అతనికి రమ్యమైన పొలముగా కనపడిందంట ఎరుకు పట్టు. అది శపితమైన దేశం అని తెలిసి కూడా మనము అందమైన దాన్ని ఆస్వాదించాలని ఆలోచన చేస్తాం. అది ఎంతవరకు అది మన హృదయాలలో ఎలా ఉంటుందో ఒక్కసారి మన హృదయం పరిశోధించుకుందాం. రమ్యమైన పొలాల విషయమైనట ఫలభరితమైన వాళ్ళు, అది దాని గురించి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారంట. ఎందువలన? అందమైనది నాకు కావాలి, అందమైన నా దేశం నాకు కావాలి, సుభిక్షమైన దేశం కోరుకోవట్లేదు. అప్పటికప్పుడు అందమైనది కావాలని కోరుకుంటున్నారు. అది ఎంతవరకు ఒక పువ్వు పూసిందంటే అది అందంగా వికసించి అది తెల్లాయిపాటికి వాడిపోతుంది. అలాంటి జీవితంలో పడిపోతున్నారే తప్ప అది మేలైనదా కాదా అని ఆలోచనలో చేయటం. మన జీవితాలు కూడా అలాగా నాశనం అయిపోతున్నాయి. మన జీవితాలు కూడా అలాగే చిన్నాభిన్నం అయిపోతున్నాయి. మన జీవితాలు కూడా అలాగే కొన్నిసార్లు కొన్నింటిలో పడిపోతున్నాం. అది మన దేవుని చిత్తము కాదు. మనకి దేవుని సన్నిధి ఎలా ఉండాలి, దేవునిలో ఎలా నడవాలనేది కోరుకోవాలి. అందమైన ఆలోచనలు, ఈ ఆలోచనలు మనకి పుడుతున్నాయి. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం, దేవునితో కనిపెట్టుకుని ప్రార్థన చేద్దామని ఆలోచన చేయండి. ఎరుకో పట్టణం శపితమైన దేశమైనా కానీ అది అందమైనది, రమ్యమైనదిగా కనపడింది. దిగెళ్ళిపోతున్నారే తప్ప రాను ప్రార్థనలో సన్నగిల్లిపోతున్నారు. బైబిల్ చదవలేని స్థితిలో కూర్చేస్తున్నారు, ప్రార్థన చేయలేని స్థితిలో కూర్చున్నారు. మునుపొట్టుకుని ఫస్ట్లో వచ్చిన స్థితి అంటే వెనకటి వరకు ఉంటారు లేదంట. అలాంటి స్థితిలో మనం ఉండకూడదని కోరుకుంటున్నాడు. అదే 13వ వచనంలో కూడా 32:13 కూడా రాసి, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోనూ ముళ్ళ తుప్పలను, బలు రక్తాసి చెట్లు, పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించు బడు వరకు అంటారు. ఇప్పుడు మన పిల్లల మీద పెద్ద మంచి పేర్లు రాసుకుంటాం. ఇది ఆనంద నిలయం అండి, క్రీస్తు నిలయం అండి, శాంతి నిలయం అండి, ఇలా ఎన్నో పేర్లు చెప్పుకుంటాం. కానీ ఆ పేరుకు తగినట్టు ఆ గృహాల్లో సమాధానం ఉంటున్నారు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉంటున్నారు, తల్లి తండ్రుల మీద సమాధానం ఉంటున్నారు, పిల్లల మధ్యన అసలు సమాధానం ఉంటున్నారు. నేను ఒక దారి అంటే నేను ఒక దారి. ఈ సెల్ ఫోన్ అది ముళ్ళ తొప్ప, టీవీ ఒక ముళ్ళ తొప్ప. ఈ తొప్పలో కూరుకుపోయిన వాళ్ళు ఇక మళ్ళీ పైకి రాలేకపోతున్నారు. మనం ఎందు మూలమో ఏంటో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకో. ఆ హృదయంలో మన ఆనంద గృహాలు కట్టుకోవాలి. ఆ గృహంలో నివసించాలంటే మన సాక్ష్యాన్ని బట్టి మన ఈ గృహాలు మార్చబడతాయి. మన గృహాలు మార్చబడతామే కాక మన జీవితాలు కూడా మార్చబడతాయి. అలాంటి స్థితిలో ఉండాలని నన్ను కోరుకుంటున్నాడు. రమ్యమైన పొలంలో అంటారు. రమ్యమైనది, అందమైనది, అందము మోసకరం అని దేవుడి లేఖనాలు తెలియపరిచిన అందం కోసమే ఆరాటపడతామే తప్ప అది మంచిగా చెడా అనేది మన హృదయాంతరంగాల్లోంచి పరిశోధించుకోవాలంట. మనం అందమైన దానిని ఎక్కువ ఇష్టపడతాం. అది మోసకరమని